బాబాయ్ వాళ్ళ క్లియర్గా చెప్పారు, అనుభవీ మూర్తులుగా అవ్వడానికి సేవ యొక్క సఫలతలో, ధారణలో, స్వమాన సంస్కారాల పరివర్తనలో, యోగంలో అచంచలంగా ఉండాలంటే, యోగి జీవితాన్ని సదా అనుభవం చేసుకోవాలంటే ఒకటే పరిష్కారం ఏంటి? అనుభవీమూర్తులుగా అవ్వాలి. దానికోసం సదా స్వమానం అనే సీట్ పైన న్యాచురల్ నేచర్గా కూర్చోవాలి. మరి సమయం ఎంత సెన్సిటివ్గా వస్తుందంటే, ఒక ఎర్త్ క్వేక్ వచ్చిందంటే ఎంతోమంది వెళ్ళిపోతారు, ఒక యాక్సిడెంట్ అయిందంటే ఎంతోమంది చనిపోతారు, వాళ్ళ టికెట్ ఆఫ్ అయిపోతుంది, వాళ్ళకి కనీసం తెలియని కూడా తెలీదు రేపు నా పరిస్థితి ఇలా ఉంటుంది అని. అలాంటి భయంకరమైన పరిస్థితులు రానే వస్తాయి. మరి మీరు ఎవరు రెడీగా అవ్వగలుగుతున్నారా? ఎవరు రెడీగా అవ్వడం అంటే, ఏ వరదానాన్నైనా సంకల్పంలో దాని స్వరూపంలోకి తీసుకురావాలి. స్వమానం కానీ, వరదానం కానీ సంకల్పంలో కూడా స్వరూపంలోకి వచ్చేసేయాలి. అంతగా అనుభవాల అథారిటీ మీకు ఉండాలి అంటున్నారు. ఎంతోమంది ఉంటారు, ఎంతో మందిలో కూడా మిమ్మల్ని పిలిస్తే మీరు పక్కాగా పలుకుతారు కదా. సో అలాగే మీ స్వమానం పైన మీకు అంత అటెన్షన్ కూడా ఉండాలి. అప్పుడే దేహ అభిమానం తొలగిపోతుంది, స్వమానధారి ఆత్మగా అవుతారు, స్వరాజ్యాధికారి ఆత్మగా పక్కాగా అవుతారు. సో చెక్ చేసుకోవాలి, నేను జ్ఞాన స్వరూప ఆత్మనా కాదా అనేది. జ్ఞానం యొక్క ఎక్స్పీరియన్స్ అనుక్షణం చేసుకోవాలి. నాలెడ్జ్ ఇస్ లైట్, నాలెడ్జ్ ఇస్ మైట్ అని అంటారు కదా. జ్ఞాని ఆత్మగా, యోగి ఆత్మగా అనుక్షణం ఉండాలి. ప్రతి కర్మేంద్రియంలో కూడా స్వరాజ్య అధికారి ఆత్మగా ఉండాలి. యోగి అంటేనే పరివర్తన జీవితాన్ని తీసుకొచ్చేవారు. జ్ఞానం ప్లస్ యోగం ఇవి కనుక ప్రతి గుణంలో మీరు ధారణ చేసినట్టయితే ఆటోమేటిక్గా పరివర్తన అనేది అవుతుంది. సో ఎప్పుడు అనుకోకండి ఫలానా వారు మారరని. దానికి అర్థమేంటి? వాళ్ళపైన మీరు ఈర్ష్యా భావం పెట్టినట్టు. దానికి బదులు మనుషులు ఎలా ఉన్నా, స్వభావ సంస్కారాలు ఎలా ఉన్నా వారిపైన శుభ భావన పెట్టండి. మీరు ప్రకృతినే మార్చేవారు, ఒక మనిషి ఆత్మ యొక్క సంస్కారాన్ని మార్చలేరా? సో ఎప్పుడు కూడా ఎవరిపైన నెగిటివ్ సంస్కారం అనేది పెట్టకూడదు. పుణ్యాత్మగా అవ్వడం ఎంతో ఇంపార్టెంట్. సో అనుక్షణం శుభ భావనతో ఏ సేవ అయినా చేసినట్టయితే పుణ్య ఆత్మగా అవ్వగలరు. అనుభవీ మూర్తులుగా అయి అనుభవం యొక్క అథారిటీతో ప్రతి ఒక్కరిపైన శుభ భావన పెట్టాలి. బ్రహ్మ బాబాకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని రకాల వాళ్ళు వచ్చారు, అయినా కూడా బ్రహ్మ బాబా శుభ భావన, శుభ కామన అనే టీచింగే ప్రతి ఒక్కరికి లాస్ట్లో ఇచ్చి నిరాకారి, నిరహంకారి, నిర్వికారి స్థితిని అనుభవం చేశారు. ఈ విధంగా విఘ్నముక్తాత్మగా ఈ శుభ భావన పెట్టాలి.